అందరికీ నమస్కారం. చాలామంది నాకు చాలా రోజుల నుంచి ఈ రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ రిజల్ట్స్ గురించి కామెంట్స్ పెడతారు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి. సో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అనేది ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకునే వాళ్ళు ఏదైతే అడ్రస్ పెట్టారో ఆ అడ్రస్కే రిజల్ట్ వస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ అది స్టేట్ టీమ్ అంటే స్టేట్ బాడీ పరిధిలో ఉంటుంది. డిస్ట్రిక్ట్ బాడీ కూడా దీన్ని చూడదు రీవెరిఫికేషన్ని. సో మోస్ట్ ప్రాబ్లీ మీకు వచ్చే వారము నెక్స్ట్ వీక్ కల్లా ఈ మంత్ ఎండింగ్ లోపల రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిజల్ట్స్ మీరు ఇచ్చిన అడ్రస్లకే స్టేట్ టీం పంపడం జరుగుతుంది. కాబట్టి ప్యానిక్ కాకండి. ఒకవేళ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్లో మీకు ఏమైనా నెగిటివ్ మార్క్స్ వస్తే, అంటే ఇప్పుడే మేము కనుక్కున్నాం డీసీని కూడా. సో డీసీ గారు కూడా చెప్పేదంటే అది స్టేట్ పరిధిలో ఉంటుంది, స్టేట్ బాడీ వాళ్ళే పంపిస్తారని చెప్పేసి చెప్పారు. సో యాక్చువల్ ఏంటంటే ఇది 1 మంత్ ప్రాసెస్ అంట. 29th అయిపోయింది కాబట్టి ఈ మంత్ 29th వరకు పంపిస్తారని చెప్పేసి చెప్పారు. సో నేను మళ్ళీ అందరికి కూడా ఏం చెప్తున్నా, ఒకవేళ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్లో మీకు ఎప్పుడైనా నెగిటివ్ మార్క్స్ వస్తే టెన్షన్ పడకండి. ఈ మంత్ ఎండింగ్ లోపలనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ యొక్క టైం టేబుల్ రాబోతుంది. ఆ 1-2 సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే సప్లిమెంటరీ ఎగ్జామ్లలో ఈజీగా పాస్ అయ్యే విధంగా నేను క్లాసెస్ చెప్తాను. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. సో టెన్షన్ పడకండి. ఓపెన్ స్కూల్ అనేది ఒక సెకండ్ ఛాన్స్ అందరికి కూడా. ఈ ఓపెన్ స్కూల్లో మళ్ళీ మీరు ఇంకొక ఛాన్స్ తీసుకొనైనా సరే పాస్ కాగలుగుతారు. ఎందుకంటే ఇందులో చాలామంది డౌట్స్ ఏంటంటే, సార్ మేము ఒకసారి ఫెయిల్ అయినందుకు అందులో కంపార్ట్మెంటల్ పాస్ ఏమైనా వస్తుందని చెప్పి అడుగుతున్నారు. అటు ఎనీ కాస్ట్ ఓపెన్ స్కూల్లో కంపార్ట్మెంటల్ పాస్ అని రాదు. ఓకేనా? ఒకటి అక్కడ అడ్మిషన్ నెంబరు లేదనుకుంటే హాల్ టికెట్ నెంబర్ మాత్రం ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్కి మాత్రం స్టార్ మార్క్ వస్తుంది, కింద కంపార్ట్మెంటల్ పాస్ అని మాత్రం రాదు. టెన్షన్ పడకండి. సో ప్యానిక్ కాకండి. రీవెరిఫికేషను రిజల్ట్స్ నెక్స్ట్ వీక్ వస్తాయి, కన్సర్న్ అడ్రస్లకు వస్తాయి. స్కూల్లో ఒకవేళ స్కూల్ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళ స్కూళ్ళకే నెక్స్ట్ వీక్ కల్లా వెళ్తాయి అవి రిజల్ట్స్. అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా డేట్ కూడా ఇదే మంత్లో వస్తుంది. చాలామంది రీవెరిఫికేషన్ కట్టుకొని వాళ్ళు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇదే కట్టుకోండి. ఎగ్జామ్స్ మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్లో ఉంటాయి ఎగ్జామ్స్. 1 మంత్ టైం ఉంది ఎగ్జామ్స్కి. నేను మీకు అందరికి కూడా ఈ ఎగ్జామ్స్ క్లాసెస్ కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అందరు కూడా ఇది ఫాలో అయ్యేసి ఆ మిగిలిపోయిన 1-2 సబ్జెక్ట్స్ కూడా పాస్ కాగలుగుతారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం, శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.